Hey guys, hello, welcome back to our channel Arty Lovers Vlogs. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఇంకా ఈ రోజు వచ్చేసి సండే అన్నమాట. అందరికి హ్యాపీ సండే గాయ్స్. ఇంకా ఈ రోజు మేము వచ్చేసి బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏమైనా ఛాలెంజెస్ చేయండి అని చెప్పేసి ఇప్పుడైతే బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఇంకా విన్నర్ కి అయితే 200, విన్ అవని వాళ్ళకైతే నిమ్మకాయ ఉంటది కదా, నిమ్మకాయ తాగాలి. నేనే గెలుస్తానని తెలుసు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇది మొత్తం కంప్లీట్ అయిపోవాలి అండ్ ఇది పెరుగు కూడా కంప్లీట్ అవ్వాలి అండ్ థమ్స్ అప్ కూడా కంప్లీట్ అయిపోవాలి. మొత్తం కంప్లీట్ అయితేనే మొత్తం అయినట్టు గైస్. అది గెలిచిన వాళ్ళకి 200, గెలవని వాళ్ళకి నిమ్మకాయ ఇది ఉంటది కదా ఇట్లా తినాలి. ఓకేనా? చూడండి 200 ఇక్కడ పెడుతున్నా. ఇంకా థమ్స్ అప్ అండ్ అలానే మన బిర్యానీ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇంకా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. ఇట్లా తినాలంటే కుదరదు. ఇప్పుడే మస్తు ఉంది టేస్ట్. బాగుందా చెల్లి? చెల్లి నోట్లో నుంచి మాటలు రాట్లే, ఆకలి మీద ఉంది పాపం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా పోకూడదా? టైం వచ్చేసి 2:30 అయింది. వీడియో తీయాలని చెప్పేసి లేట్ అయింది, కొంచెం రెడీ అయ్యే వరకు. కనుక మరి ఇంకా చచ్చిపోయేలా ఉంది. చూడండి ఎట్లా తింటుందో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అది తీయడానికి గంట చేస్తుంది. ఓవర్ యాక్టింగ్ అందునొచ్చుగా ఫస్ట్. గొంతులో ఇరుక్కుంది గాయస్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నీ ఇరుక్కుంటాయి. ఇట్లాంటి తినాలి. ఇప్పుడే కడుపు నిండిపోయింది. పుడ్చాలి. తినాలి. ఇప్పుడే కడుపు నిండిపోయింది. నీకు ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు, ప్రతిదానికి సిద్ధమైపోతారు ఊరికనే. నువ్వు విన్నావుతా, నేను విన్నావుతున్నా. కడుపు నిండిపోయింది. చిటికలే గ్యాస్ జాతా. గ్యాసే పోయింది. బాటిల్ గ్యాస్ ఏమని చెప్పండి, ఒక లెక్కలేదు. గ్యాసే పోయింది. బాటిల్ గ్యాస్ ఏమని చెప్పండి, ఒక లెక్కలేదు. అయిపోయి पेट भर गया। ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. कौन खाना मेरा नहीं मुझे देती क्या हो गया मेरा क्या हुआ मैं फोन लगा के दाल हुआ
ఫోన్ లో ఒక దాని చూచ్ ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. కొంచెం నువ్వు కొట్టావా? ఏ డౌటా? తొండికాయ చూడండి, ఆమె ఆమె తినొచ్చు కదా, నాది తీసుకొని ఆమె నాకేస్తుంది. అందుకని బండ అంటారు ఆమె. మా అమ్మ బిర్యానీ బొగోనాలో ఉన్నది అనుకుంటా, మా ప్లేట్ లోనే వేసింది అనుకుంటా. చూడండి, బిర్యానీ అడుగుతున్నారుగా రెండోసారి అడగకుండా వేసాను. బిర్యానీ అడుగుతున్నారుగా రెండోసారి అడగకుండా వేసాను. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. బిర్యానీ మీద విరక్తి వస్తుంది ఇంత తినాలంటే. अरे क्या रे ये तहेरी, अरे क्या रे ये तहेरी. ఏం చేద్దామంటవా? ఇక ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. మీరేం తిన్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అని చెప్పేసి ఛాలెంజ్. మరి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారంట, వాళ్ళకు కూడా పెడదాం ఛాలెంజ్. దాని తినొచ్చుగా, తెచ్చి నా దాంట్లో వేసిద్ది అది మాట. సరే ఇది నువ్వు పట్టుకో, పక్కన ఇది పెట్టుకో, ఇది కూడా కొంచెం పక్కన పెట్టుకో. తాలే అయిపోయింది గైస్ నా పని. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. फिर मेरे को लग डालती क्या हूँ, ये भी हिसाब में आना चाहिए. कैसे हिसाब में आम के हिसाब में जान निजा ఫస్ట్ ఏం చెప్తావులేండి. ఇట్లానే ఉంది అంత తిని తాగుతుంటే. గ్లాస్ ఉంటే తాగాలండి. अम्मी दम गए ना मैं अम्मी दम गए ना मैं ప్రాణం పోయేలా ఉంది గైస్. నిమ్మకాయ అవసరం దేరు. जान घाबरा होता है प्राणం మొత్తం కింద పైన అవుతుంది. जान घाबरा होता है ప్రాణం మొత్తం కింద పైన అవుతుంది. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. मैं मर जाती हूँ क्या मैं मर जाती हूँ क्या मैं పుచ్చుకోండి. जी ఐషు విన్నర్. లోపల ఏదేదో అవుతుంది. అందరు చప్పట్లు కొట్టండి ఫ్రెండ్స్. ఐషు విన్నర్. అమ్మో మరి డబ్బులు తీసుకో, ఆమెకి పనిష్మెంట్ ఇయ్యి. నిమ్మకాయ మాటలు కూడా రావట్లేదు, కడుపు మొత్తం
2-3 కొంచెం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది ప్రాణం. ఏమొచ్చాక పిచ్చరా ఏమొచ్చాక పిచ్చరా ఏమంటారు దాన్ని? అదే డకాన్ ఏమంటారు ఈ భాషలో? మామూలు విషయం కాదు, 2-3 తినొచ్చు ఆ ప్లేట్, ఫ్యామిలీకి సరిపోయింది అంతేసింది మా అమ్మ. ఇంకా నేను గెలవాలని చెప్పేసి దేవుడి దయ వల్ల బాగానే తిన్నాను. ఇప్పుడు కడుపులో గడిబిలా అవుతుంది. ఇంకా కడుపులో గడిబిలా అవుతుంది. ఇంకా అదే అనుకుంటా నా పరిస్థితి ఆలోచించుకుంటుంటే. అసలు మొత్తం కడుపులో మొత్తం గ్యాస్ పట్టేసుకుంది. ఒకటేసారి మొత్తం తాగినా. నాది అయిపోయింది గాయస్ ఫస్ట్ విన్నర్. నేను ఫస్ట్ విన్నర్. హెచ్చులు చేసినావు కదా, నేనే గెలిచేది ఫ్రెండ్స్ అని. నేనే గెలిచేది ఫ్రెండ్స్ అని. అట్లా ఇష్టమైంది గెలిచిన ఎలా అంటే కొంచెం పద్ధతిగా మంచిగా ఇవ్వాలి. తీసుకో. ఇక ఇలా ఇస్తే కొంచెం బాగుంటది. ఇదేంటి ఇసిరేస్తున్నావు నడు. చూడండి ఇప్పుడు నేనే గెలిచాను, తను ఓడిపోయింది కాబట్టి ఒక చంపదెబ్బ. ఇంకా అలానే ఇది చంపలేబ్బా. చూడండి గాయ్స్, పనిష్మెంట్ ఇవ్వాలి కదా మరి, మీరే చెప్పండి. అంతే గాయస్. పనిష్మెంట్ తీసుకో మరి, అది తిను గాయ్స్. న్యాయంగా ఇది కొంచెమన్నా నోట్లో వేసుకోవాలి. ఇది న్యాయం. నేను వేస్తాను, నువ్వు ఎట్లా వేస్తావు? అట్లయితే నేను లూజర్ అయితే నువ్వు నాకు వేసేదానివా? నోరు బంది మొక్క. చచ్చిపోయావు జాగ్రత్తనే బాబు, చచ్చిపోయావు జాగ్రత్తనే బాబు. అట్లా కాసేపు ఆగిన పిత్తులు వస్తాయి. కాసేపు ఆగిన పిత్తులు వస్తాయి. లేదా రకరకాలు కొంచెం ఇంకో సిప్ 3 సార్లు వేయాలి. ఓపెన్ చెయ్యే. ఇంకా నేను లూజర్ అని చెప్పేసి ఒక లెమన్ అయితే మొత్తం తాగేశాను. అలానే ఇదేమన్నా మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే అంటే ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇద్దాం. సో గాయస్ ఇంకా 200 అయితే గెలుచుకున్నాను నేను. చెల్లికి పనిష్మెంట్ కూడా ఇచ్చిన, చూసినారు కదా. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్, ఏం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము, ఎవరితో చేద్దాం అనేది కామెంట్ చేయండి. మీరు ప్లాన్ చేద్దాము ఎవరితో ఫుడ్ ఛాలెంజ్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ మమ్మీతోనా ఇంకా లేకపోతే మమ్మీ చెల్ల ఎవరు ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. ఇంక ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో, కామెడీగా ఉందా, మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. అమ్మో, మొత్తం తినిన తర్వాత ఒకటేసారి థమ్స్అప్ తాగితే మొత్తం ఊపిరి ఆడలే, చచ్చిపోతానేమో అనుకున్నా నేనైతే. చూసే ఉంటాను మీరు వీడియోలో, నా ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఉండే కడుపు లోపల. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా మీకు తెలియదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. Bye. బాయ్. Take care. See you.